సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏంటి దీని అంతటి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారి అనేటటువంటి వాదనని మధుసూదన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక సామెత కూడా చెప్పారు, అదేదో రంకు నేర్చినమ్మ బొగ్గు నెరవద అనేటటువంటి ఒక సామెత కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏమంటారు సార్? మీకు అట్లాగే ప్యానలిస్టులకి అట్లాగే ప్రైమ్ అండ్ ప్రేక్షకులు అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేసిన పని గురించి, పార్టీ గురించి, లేదంటే ఆయన ఎలాంటి పరిపాలన చేశాడో దాని గురించి మధుసూదన్ రెడ్డి కన్నా ఎక్కువ చెప్పలేదు సార్. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదేమో, నేను ఇంత చేశానా, నేను ఇంత గొప్పగా పరిపాలించానా అనే అంత లెవెల్లో మధుసూదన్ రెడ్డి గారు వర్ణించడం. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం ఈ ప్రపంచంలో లేడు, ఇక రాడు. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, సీఎంలకు ఒక కులమానమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈయన చెప్పే మాటలు వింటుంటే ఏమనాలి సార్? ఇంకా ఇంకా దారుణంగా సార్, ఏదో రకరకాల సామెతలు గుర్తొస్తున్నాయి, మరి పొద్దునే బాగోదు. ఇలా వీరు ఎవరు బొంకు ఎవరు నేర్చారు, రంకు ఎవరు చేస్తున్నారు, వీళ్ళని చూసి నేర్చుకోవాలి సార్. పంది పురాణం చెప్తే ఏదో సామెత ఉంది సార్, అట్లా ఉంది వీళ్ళు చెప్పేది. అంటే వీళ్ళు పురాణాలు చెప్తే జనం వినే పరిస్థితుందా? మీరు ఏదైతే భయోత్పాతాన్ని సృష్టించారో, ఏ రకంగా అయితే బటన్ నొక్కితే డబ్బులు వేస్తే ఓట్లు వస్తాయని మీరు కలగన్నారో, ఏ రకంగా పూర్తిగా డెవలప్మెంట్ అనే మాటని పక్కన పెట్టారో, ఈ రాష్ట్ర ప్రజలను వంచారో, మీరు తలలు నిమిరి బుక్కలు నిమిరి ముద్దులు పెట్టి ఏ రకంగా మీరు ఈ ప్రజల్ని దారుణంగా మోసం చేశారు అందరికీ తెలుసండి. ఇది కొత్తగా ఏది ఈరోజు మనకు కొత్తగా చూసేదేం లేదు. 5 సంవత్సరాల్లో మీరు ఏమేం చేయాలి అన్ని చేశారు. పరదాలు కట్టుకున్నారు, ప్రజలు దగ్గరికి రానికని చేశారు సార్. ప్రజలను పక్కన పెట్టండి సార్, కనీసం ఎమ్మెల్యేలకు వాళ్ళ కార్యకర్తలకు ఎక్కడైనా కనీసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారా? లేదంటే ఎప్పుడైనా పిలిచి మాట్లాడారా? ఎప్పుడైనా ఆయన ముఖాన్ని చూపించారా? 5 సంవత్సరాలు ఆయన ప్యాలెస్ లో కూర్చొని ఏం చేస్తున్నాడో ఎవరికైనా తెలుసా సార్? ఇప్పుడో తొలినాళ్లలో ఈయన ఎవరో ప్రపంచానికి తెలియని రోజుల్లో, అసలు జగన్మోహన్ ఎవరు అని ప్రజలు అనుకుంటున్న రోజుల్లో, అమ్మా నీ రాజశేఖర రెడ్డి పెట్టని, అయ్యా నీ రాజశేఖర రెడ్డి పెట్టని, అయ్యా మా నాయన చంపేశారని ఈయన గోల చేసి వాళ్ళ దగ్గరికి పోయి దొంగేడుపులు ఏడవడానికి మాత్రమే ఈయన ఓదార్పు యొక్క పేరుతో 600 మంది చనిపోయారట సార్. అంటే వీళ్ళింట్లో చనిపోరు. మధుసూదన్ లాంటి ఎంతో మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు చనిపోరు. ఈయనకు అనుగు శిష్యులు చనిపోరు. ఈయనతో చంద్రబాబు నాయుడు జైలుకి పోతేనే 100 మంది చనిపోయారు కదండి, 600 మంది చనిపోయారంట. అంటే ఆ రోజు ఎవరు చనిపోయినా కూడా వీరి ఖాతాలోనే దొంగ లిస్టులు పెట్టుకోవడము. భువనేశ్వరం వచ్చిన అట్లాగే కార్యక్రమాన్ని కూడా మాట్లాడండి. తర్వాత వాళ్ళు ఏదో ఒక ఏదో దాని ఏమంటారు, అన్నం ముద్ద పెడితే అదే అంటే అదే పెరుగు